ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. వృషభరాశి జాతకులారా, ఈ రోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో ఒక గొప్ప మలుపు తీసుకొచ్చే అవకాశమున్నది. ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి మీ అదృష్టాన్ని పూర్తిగా తిరగరాసే రోజులు. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, బాధలు, నిరాశలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోతున్న సమయం ఇది. మీకు తెలియకుండానే ఒక దివ్యశక్తి మీ చుట్టూ తిరుగుతోంది. మీ ప్రతి అడుగును గమనిస్తూ మీకు సరైన దారిని చూపించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా కూర్చుని పూర్తిగా వినండి. ఎందుకంటే మీరు చివరి వరకు వింటే మాత్రమే ఈ 4 రోజుల అసలు రహస్యం మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఓం లక్ష్మీదేవి నమః అని కామెంట్ చేస్తే మీకు శుభ ఫలితాలు వేగంగా వస్తాయి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి కష్టం వెనుక ఒక కారణముంది. మీరు అనుకున్నట్లు మీ జీవితంలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగలేదు. ప్రతి సంఘటన వెనుక ఒక దివ్య ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఆ ప్రణాళిక ఫలితాన్ని మీరు చూడబోతున్నారు. ఈ 4 రోజుల్లో మీరు చూసే మార్పులు మీకు కూడా నమ్మశక్యం కానివిగా అనిపిస్తాయి. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త, ఒక మంచి అవకాశం, ఒక మంచి మార్పు ఈ సమయంలో మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. కాబట్టి మీ మనసును ఓపెన్గా ఉంచండి. భగవంతునిపై విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఈ సమయం మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడింది. వృషభరాశివారు, మీలో ఉన్న శక్తి గురించి మీకే పూర్తిగా తెలియదు. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా మీలో ఒక అద్భుతమైన ధైర్యం దాగి ఉంటుంది. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించే వరకు ఆగరు. మీరు ఓడిపోవడమంటే ఏమిటో తెలియని యోధులు. చిన్నప్పటి నుండి మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలహీనులను చేయలేదు. అవే మీకు బలమిచ్చాయి. మీరు పడిన ప్రతి కన్నిటి చుక్క మీలో ఒక కొత్త ధైర్యాన్ని నిర్మించింది. అందుకే ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చారు. మీరు నిజాయితీని ఎంతగా ప్రేమిస్తారో అంతగా మోసాన్ని ద్వేషిస్తారు. మీ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరికి హాని చేయాలనే ఆలోచన మీలో ఉండదు. కాని ఎవరైనా మీ నమ్మకాన్ని ద్రోహం చేస్తే మీరు మౌనంగా ఉండరు. మీరు నిశ్శబ్దంగా ఉంటారు. కాని అవసరం వచ్చినప్పుడు మీలోని శక్తిని చూపిస్తారు. మీరు మీ కుటుంబం కోసం, మీ లక్ష్యాల కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. మీరు ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారిని ఎప్పటికీ వదలరు. మీరు చాలా లోతుగా ఆలోచించే వ్యక్తులు. ఒక చిన్న విషయం కూడా మీరు చాలా సీరియస్గా తీసుకుంటారు. అందుకే చాలాసార్లు మీరు బాధపడతారు. కాని అదే మీ బలం కూడా. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా లోతైన అవగాహనతో ఉంటాయి. మీరు జీవితాన్ని చాలా ప్రాక్టికల్గా చూసేవారు. కాని మీ హృదయం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. మీరు బయటకు కఠినంగా కనిపించినా లోపల మీరు చాలా మృదువైన వ్యక్తులు. మీరు భగవంతునిపై అపారమైన విశ్వాసం కలిగినవారు. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎప్పుడూ దేవుణ్ణి మర్చిపోరు. మీరు చేసిన పూజలు, మీ ప్రార్థనలు, మీ మంచితనం ఇవన్నీ ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్నాయి. మీరు చేసిన మంచి పనులు వృథా కాలేదు. అవి ఇప్పుడు మీ జీవితంలో అదృష్టంగా మారబోతున్నాయి. కాబట్టి ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి. ఇది మీ ఎదుగుదలకు, మీ విజయానికి, మీ సంతోషానికి ఒక కొత్త ప్రారంభం అవుతుంది. వృషభరాశివారు, మీరు ఎన్నోసార్లు మీరే ఆలోచించి ఉంటారు. ఇంత పెద్ద సమస్యలో నుంచి నేను ఎలా బయటపడ్డాను అని, ఇంత ప్రమాదం నుంచి నేను ఎలా తప్పించుకున్నాను అని. అది కేవలం యాదృచ్ఛికం కాదు. అది ఒక దివ్యశక్తి మీ వెంటే నడుస్తోందనే స్పష్టమైన సంకేతం. మీరు గమనించకపోయినా, మీరు నమ్మకపోయినా, మీ జీవితంలో చాలా సందర్భాల్లో ఒక అజ్ఞాత శక్తి మిమ్మల్ని రక్షించింది. మీరు పడిపోవాల్సిన చోట మిమ్మల్ని నిలబెట్టింది. మీరు ఓడిపోవాల్సిన సమయంలో మీకు గెలుపు ఇచ్చింది. ఈ శక్తి మీ మంచితనం చూసి మిమ్మల్ని ఎంచుకుంది. మీ హృదయం ఎంత పవిత్రమైందో, మీరు ఎంత నిజాయితీగా జీవించారో, మీరు ఎవరికి హాని చేయకుండా ముందుకు సాగారో, ఇవి ఆ దివ్యశక్తిని మీవైపు ఆకర్షించాయి. మీరు ఇతరులకు సహాయం చేసిన ప్రతి సందర్భం, మీరు చేసిన ప్రతి మంచి పని, మీరు కష్టాల్లో ఉన్నా కూడా ఎవరికైనా తోడుగా నిలిచిన ప్రతి క్షణం, ఇవి ఇప్పుడు మీకు రక్షణగా మారాయి. ఈ దివ్యశక్తి మిమ్మల్ని ఎప్పుడు వదలదు. మీరు ఎంత ఒంటరిగా అనిపించినా మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మీ వెనుక ఒక అపారమైన శక్తి నిలబడి ఉంది. చాలాసార్లు మీరు అనుభవించిన అవమానాలు, మీపై జరిగిన అన్యాయాలు, మీకు ఎదురైన ద్రోహాలు, ఇవి మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలు. ఆ దివ్యశక్తి మిమ్మల్ని పరీక్షించింది. మీ సహనాన్ని చూసింది. మీ విశ్వాసాన్ని పరీక్షించింది. ఇప్పుడు మీరు ఆ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ క్షణం దగ్గరపడుతోంది. ఇప్పుడు ఈ 4 రోజుల్లో ఆ దివ్యశక్తి తన అసలు ప్రభావాన్ని చూపబోతోంది.
మీరు ఎప్పటినుంచో కోల్పోయిన ఆనందం మళ్లీ మీ జీవితంలోకి వస్తుంది. మీరు కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. మీకు అడ్డుగా నిలిచిన ప్రతి సమస్య ఒక్కొక్కటిగా తొలగిపోతుంది. మీరు చూసే ప్రతి చిన్న సంకేతం కూడా మీకు ఒక కొత్త ఆశను ఇస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని గౌరవించండి. మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచండి. ఎందుకంటే ఈ దివ్యశక్తి ఇప్పుడు మీకు పూర్తిగా సహకరించబోతోంది. ఇప్పుడు గ్రహస్థితుల పరంగా చూస్తే ఒక అద్భుతమైన యోగం మీ జీవితంలో ఏర్పడబోతోంది. అది లక్ష్మీనారాయణ యోగం. శుక్రగ్రహం మీ రాశికి 2వ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. ఈ యోగం సాధారణం కాదు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తి కలిగినది. ఈ యోగం ప్రభావంతో మీరు ఇప్పటివరకు అనుభవించిన ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. లక్ష్మీనారాయణ యోగం అనేది ధనం, గౌరవం, సంతోషం, కుటుంబ సమృద్ధి ఇవన్నీ ఒకేసారి ఇచ్చే యోగం. మీరు ఇప్పటివరకు కోల్పోయిన అవకాశాలు మళ్లీ మీకు వస్తాయి. మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం ఇప్పుడు మీకు లభిస్తుంది. కటిక దరిద్రంలో ఉన్నవారికి కూడా ఈ యోగం వల్ల కోటీశ్వరులు అయ్యే అవకాశముంటుంది. ఇది కేవలం మాట కాదు. ఇది గ్రహాల శక్తి వల్ల జరిగే నిజమైన మార్పు. లక్ష్మీదేవి కృప మీపై పడబోతోంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడులు తగ్గిపోతాయి. మీ ఇంట్లో సంతోషం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయ సూచనలు కనిపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభం చేకూరుస్తాయి. మీరు ఎప్పటినుంచో కోరుకున్న ఒక పెద్ద అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. కాబట్టి ఈ సమయాన్ని వృథా చేయకండి. మీలోని శక్తిని నమ్మండి. మీరు ఈ 4 రోజుల్లో చేసే ప్రతి పని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. కాని భయపడకండి. ఎందుకంటే ఈ యోగం మీకు అనుకూలంగా ఉంది. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే అదృష్టం మీకు 10 అడుగులు ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ఈ సమయం మీకోసం వచ్చింది. ఈ అవకాశం మళ్లీ రావడం చాలా అరుదు. వృషభరాశివారు, ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం తప్పక గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తి మీకు మంచిదే అనుకోవడం పెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు నిజంగా మీకు మంచివారు కాదు. వారు మీకు దగ్గరగా ఉంటూ, మీతో మధురంగా మాట్లాడుతూనే లోపల మాత్రం మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది వినడానికి కాస్త కఠినంగా అనిపించవచ్చు. కాని ఇది నిజం. మీరు ఇప్పటివరకు అనుభవించిన కొన్ని అడ్డంకులు, కొన్ని విఫలాలు, ఇవి యాదృచ్ఛికం కాదు. మీ శత్రువులు చాలా తెలివిగా మీ జీవితంలోకి ప్రవేశించారు. వారు ప్రత్యక్షంగా మీకు వ్యతిరేకంగా రారు. వారు మీ స్నేహితుల రూపంలో, మీకు సహాయం చేసే వ్యక్తుల రూపంలో, మీపై శ్రద్ధ చూపించే వారిలా కనిపిస్తారు. కాని వారి ఉద్దేశం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారు మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ బలహీనతలను గుర్తించడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత అదే బలహీనతలను మీపై ఉపయోగిస్తారు. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా సి మరియు జె అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరికి వర్తించకపోయినా, మీ జీవితంలో ప్రస్తుతం సమస్యలు కలిగిస్తున్న వ్యక్తుల్లో ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ అనుభవాన్ని గమనించండి. ఎవరివల్ల మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుందో, ఎవరివల్ల మీ పనులు అడ్డంకులు ఎదుర్కొంటున్నాయో గమనించండి. అదే మీకు ఒక క్లూ అవుతుంది. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన నియమం పాటించాలి. అది ఏమిటంటే, మీ వ్యక్తిగత విషయాలు, మీ ప్లాన్స్, మీ ఆర్థిక విషయాలు ఎవరికీ చెప్పకూడదు. మీరు ఎంత నమ్మిన వ్యక్తి అయినా ఈ 4 రోజుల్లో కొంచెం దూరం పాటించడం మంచిది. ఎందుకంటే ఈ సమయం చాలా సున్నితమైనది. మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండండి. మీ నిర్ణయాలను మీలోనే ఉంచుకోండి. మీరు ఇప్పటివరకు చాలాసార్లు నమ్మిన వాళ్ల చేత మోసపోయి ఉండవచ్చు. కాని ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా మీరు ముందుగానే జాగ్రత్తపడాలి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం చేసుకునే సమయం ఇది. మీ అంతరాత్మ మీకు సరైన సూచనలు ఇస్తుంది. కాబట్టి దాన్ని వినండి. మీకు ఎవరిమీదైనా అనుమానం కలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చాలాసార్లు మన మనసు ముందుగానే నిజాన్ని గుర్తిస్తుంది. ఇప్పుడు డబ్బు మరియు జీవనశైలి విషయానికి వస్తే, ఈ 4 రోజులు మీకు ఎంత అదృష్టం తీసుకొస్తాయో, అదే సమయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే కొంత నష్టాన్ని కూడా కలిగించవచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు, ఆకస్మిక నిర్ణయాలు, ఆవేశంలో చేసే కొనుగోళ్లు ఇవి మీ అదృష్టాన్ని తగ్గించే అవకాశముంది. కాబట్టి ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించండి. కొంతమంది ఈ సమయంలో స్టేటస్ కోసం, ఇతరులను ఇంప్రెస్ చేయడానికి డబ్బు ఖర్చు చేయాలని అనుకుంటారు. కాని అది పెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఈ సమయం సేవ్ చేసుకోవడానికి, డబ్బును సరిగ్గా ఉపయోగించడానికి, భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు డబ్బును గౌరవిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. కాని మీరు దాన్ని వృథా చేస్తే అదృష్టం కూడా మిమ్మల్ని వదిలి వెళ్లే అవకాశముంది. ఆహారం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆహారాన్ని ఎప్పుడూ వృథా చేయకండి.
ఎందుకంటే అది లక్ష్మీదేవికి అవమానం చేసినట్లే అవుతుంది. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం పాజిటివ్గా ఉండేలా చూసుకోండి. మీరు ఉపయోగించే వస్తువులను గౌరవంగా చూసుకోండి. ముఖ్యంగా మీ వాహనాలను జాగ్రత్తగా నిర్వహించండి. ఎందుకంటే ఇవన్నీ మీ జీవితంలో శుభశక్తిని ఆకర్షించే అంశాలు. మీ జీవనశైలి ఎంత సింపుల్గా, క్రమబద్ధంగా ఉంటే మీ జీవితంలో అంతగా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చిన్న చిన్న మంచి అలవాట్లు అలవరుచుకుంటే అవే మీ భవిష్యత్తును మార్చే పెద్ద మార్పులకు కారణమవుతాయి. కాబట్టి ఈ సమయాన్ని కేవలం అదృష్టంగా మాత్రమే చూడకండి, ఇది ఒక బాధ్యతగా కూడా చూడండి. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు పాటించే అలవాట్లు, ఇవి మీ జీవితాన్ని ఏ దిశలో తీసుకెళ్తాయో నిర్ణయిస్తాయి. వృషభరాశివారు, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కనిపించే కొన్ని చిన్న చిన్న సంఘటనలు సాధారణంగా అనిపించవచ్చు, కాని అవి నిజానికి చాలా గొప్ప సంకేతాలు. లక్ష్మీదేవి మీ జీవితంలోకి ప్రవేశించే ముందు కొన్ని సూచనలు ఇస్తుంది. ఆ సంకేతాలను మీరు గమనించగలిగితే మీ అదృష్టం ఎలా మీవైపు వస్తుందో ముందుగానే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దైవం తన ఉనికిని ఎప్పుడూ నేరుగా చూపించదు, సంకేతాల రూపంలో చూపిస్తుంది. ఉదయం సమయంలో మీ ఇంట్లో లేదా మీ ముందర బల్లి కనిపించడం ఒక ముఖ్యమైన సంకేతంగా భావించబడుతుంది. ఇది చాలా మందికి భయం కలిగించవచ్చు, కాని ఈ సందర్భంలో అది ఒక శుభసూచకం. అదేవిధంగా ఒక స్త్రీ ద్వారా మీకు ఆకస్మికంగా ఒక బహుమతి రావడం, లేదా ఎవరో మీ గురించి మంచి మాటలు చెప్పడం, మిమ్మల్ని ప్రశంసించడం, ఇవి లక్ష్మీదేవి కరుణ మీపై పడుతున్న సంకేతాలు. మీరు ఇలాంటి సందర్భాలను నిర్లక్ష్యం చేయకండి, వాటిని గౌరవించండి, వాటిలోని అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. ఇంకా ఒక ముఖ్యమైన సంకేతం ఏమిటంటే, మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావడం. అది ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక వ్యాపార అవకాశం కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఒక మంచి మార్పు కావచ్చు. ఈ అవకాశాలు చిన్నగా అనిపించినా వాటిని చిన్నచూపు చూడకండి, ఎందుకంటే చాలా పెద్ద మార్పులు చిన్న అవకాశాల ద్వారానే ప్రారంభమవుతాయి. కాబట్టి మీరు వచ్చే ప్రతి అవకాశాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, అహంకారం మీ అదృష్టానికి శత్రువు. మీరు ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా, ఎంత గౌరవం పొందినా మీరు వినమ్రంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి వినమ్రతను ఇష్టపడుతుంది. అహంకారమున్న చోట ఆమె ఎక్కువ కాలముండదు. కాబట్టి మీ మనసును ఎప్పుడూ నమ్రంగా ఉంచండి. మీకు వచ్చిన ప్రతి అవకాశానికి కృతజ్ఞతతో ఉండండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పరిహారాల గురించి మాట్లాడితే, ఈ 4 రోజుల్లో మీరు చేసే కొన్ని చిన్న చిన్న ఆధ్యాత్మిక పనులు మీ జీవితంలో చాలా పెద్ద మార్పులను తీసుకురాగలవు. మొదటగా మీరు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి. ఆమెను భక్తితో ప్రార్థించండి. మీ మనసులో ఉన్న కోరికలను ఆమె ముందు ఉంచండి. ఆమె ఆశీర్వాదం మీకు ధైర్యాన్ని, రక్షణను ఇస్తుంది. అలాగే శనివారం రోజున శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభఫలితాలను ఇస్తుంది. మంగళవారం రోజున హనుమాన్ ఆలయాన్ని దర్శించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మీలో ఉన్న భయాలను తొలగిస్తుంది, మీకు శక్తిని ఇస్తుంది, మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులను తొలగిస్తుంది. అలాగే గురువారం రోజున విష్ణు ఆలయాన్ని దర్శించడం, విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం వల్ల మీ జీవితంలో శాంతి, స్థిరత్వం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా మారతాయి. ఇంకా ఒక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే, ఆవు నెయ్యితో దీపం వెలిగించడం. ఇది చాలా పవిత్రమైనది. ఇది లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షిస్తుంది. మీరు ప్రతిరోజూ సాయంత్రం ఈ దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి. ఈ చిన్న పరిహారాలు సాధారణంగా అనిపించినా వీటి ప్రభావం చాలా గొప్పది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి ప్రార్థన, ప్రతి మంచి పని, ప్రతి పరిహారం, ఇవి అన్ని కలిసి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్తాయి. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేయకండి. భక్తితో, విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మీకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో దైవ అనుగ్రహం మీతో ఉంది. వృషభరాశివారు, ఈ 4 రోజుల్లో మీరు చేసే మంచి పనులు మీ జీవితాన్ని ఎంతగా మార్చగలవో మీరు ఊహించలేరు. ఎందుకంటే ఇది సాధారణ సమయం కాదు. ఇది పుణ్యఫలాలు వేగంగా పెరిగే సమయం. మీరు ఒక చిన్న మంచి పని చేసినా అది 100 రెట్లు ఫలితమిచ్చే సమయం ఇది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. మీ చేతనైనంతవరకు ఇతరులకు సహాయం చేయండి. ఎందుకంటే మీరు ఇస్తేనే మీరు పొందుతారు. ఇది ఈ విశ్వం యొక్క గొప్ప సత్యం. ప్రత్యేకంగా స్త్రీలను గౌరవించడం ఈ సమయంలో చాలా ముఖ్యమైనది. లక్ష్మీదేవి స్త్రీ స్వరూపంలోనే ఉంటుంది అని మనం నమ్ముతాము. కాబట్టి మీరు మీ ఇంట్లో ఉన్న మహిళలను, మీ చుట్టూ ఉన్న ప్రతి మహిళను గౌరవంగా చూడాలి. వారి మాటలకు విలువ ఇవ్వాలి. వారికి సహాయం చేయాలి. మీరు ఇచ్చే ఆ గౌరవం మీ జీవితంలో లక్ష్మీదేవి కరుణగా తిరిగి వస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక సత్యం. అలాగే అనాథలకు, పేదవారికి సహాయం చేయడం ఈ సమయంలో చాలా గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తుంది. మీరు ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టినా,
ఒక అవసరంలో ఉన్నవారికి చిన్న సహాయం చేసినా అది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణం అవుతుంది. మీరు ఇచ్చే దానం చిన్నదైనా అది మనస్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే దానంలో ముఖ్యమైనది పరిమాణం కాదు, మనసు. ఈ 4 రోజుల్లో మీరు చేసే దానం, పూజ, సేవ ఇవి మీ కర్మను శుభకర్మగా మార్చే శక్తి కలిగినవి. మీరు ఇప్పటివరకు చేసిన కొన్ని తప్పులు, కొన్ని నెగటివ్ కర్మలు కూడా ఈ మంచి పనుల వల్ల తగ్గిపోతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ముందుకు వెళ్లడానికి మార్గం సులభమవుతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఒక పవిత్రమైన అవకాశంగా చూడాలి. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇతరులకు ఇచ్చే ప్రతి సహాయం, ప్రతి ప్రేమ, ప్రతి గౌరవం ఇవి అన్నీ ఒకరోజు మీ దగ్గరకు తిరిగి వస్తాయి. అది అదే రూపంలో కాకపోయినా మరింత పెద్ద రూపంలో మీ జీవితంలోకి వస్తాయి. మీరు ఇచ్చిన ఆనందం మీకు మరింత ఆనందంగా తిరిగి వస్తుంది. మీరు ఇచ్చిన సహాయం మీకు ఒకరోజు అవసరమైన సమయంలో పెద్ద సహాయంగా మారుతుంది. ఈ సమయంలో మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు మీరు ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు. మీరు కేవలం చేయాల్సిన పని చేశామనే భావంతో చేయాలి. ఎందుకంటే నిజమైన పుణ్యం అలా చేసినప్పుడే వస్తుంది. మీరు ఆశ లేకుండా చేసిన మంచి పని మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులను తీసుకురాగలదు. మీరు ఊహించని విధంగా అదృష్టం మీవైపు మళ్లుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి దానం, ప్రతి ప్రార్థన ఇవి కలిసి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్తాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలకు ఇది ఒక సమాధానం అవుతుంది. మీరు పొందబోయే సంతోషానికి ఇది ఒక ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని గౌరవించండి. మీ హృదయాన్ని మంచితనంతో నింపండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ కుటుంబంలో సంతోషాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. వారి సమస్యలను వినండి. వారికి తోడుగా నిలవండి. మీరు మీ ఇంట్లో సృష్టించే ఆ పాజిటివ్ వాతావరణం మీ జీవితంలో మరింత శుభఫలితాలను తీసుకువస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సంతోషంగా ఉన్న ఇంట్లోనే నివసిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక చిన్న మంచి నిర్ణయం తీసుకుంటే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండండి. మంచి దారిని ఎంచుకోండి. ఎందుకంటే ఈ సమయం మీకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇవ్వబోతోంది. మీరు సిద్ధంగా ఉంటే ఈ అవకాశం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. వృషభరాశివారు, ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణమైన రోజులు కావు. ఇవి మీ అదృష్టాన్ని మళ్లీ రాసే రోజులు. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి నిరాశ ఇవన్నీ ఇప్పుడు ఒక ముగింపుకు చేరుకుంటున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రవేశించబోతోంది. అది మీకు సంతోషం, శాంతి, సంపద ఇవన్నీ తీసుకురాబోతోంది. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఇప్పటివరకు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మీరు అనుకున్నప్పటికీ మీరు నిజంగా ఒంటరిగా లేరు. ఒక దివ్యశక్తి ఎప్పటినుంచో మీ వెంటే ఉంది. ఇప్పుడు ఆ శక్తి తన పూర్తి ప్రభావాన్ని చూపబోతోంది. మీరు తీసుకునే ప్రతి అడుగు ఇప్పుడు దైవ అనుగ్రహంతో నిండిపోతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలితమిస్తుంది. మీరు కోరుకున్న ప్రతి కల ఇప్పుడు నిజం అయ్యే దశలో ఉంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. ఇది కేవలం ఒక మాట కాదు. ఇది ఒక శక్తివంతమైన సత్యం. మీరు మీ మనసును శుభ్రంగా ఉంచుకుంటే, మీరు మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచుకుంటే, మీరు భగవంతునిపై విశ్వాసం ఉంచుకుంటే ఈ అనుగ్రహం మీతో శాశ్వతంగా ఉంటుంది. మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా మీరు పొందుతారు. మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి భయపడకండి, సందేహపడకండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీలో ఉన్న శక్తిని నమ్మండి. మీరు చేయగలరనే నమ్మకం మీలో ఉంచుకోండి. ఎందుకంటే ఈ విశ్వం ఇప్పుడు మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు ఒక అడుగు వేస్తే అదృష్టం మీకు 10 అడుగులు ముందుకు తీసుకెళ్తుంది. మీ కష్టాలకు ముగింపు దగ్గరపడింది. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్క ఇప్పుడు ఒక ఆనంద బిందువుగా మారబోతోంది. మీరు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు ఒక సంతోషంగా మారబోతోంది. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం ఇప్పుడు మరింత గొప్ప అవకాశంగా తిరిగి మీ జీవితంలోకి రాబోతోంది. ఇది మీ సమయం. ఇది మీ ఎదుగుదల సమయం. ఇది మీ విజయ సమయం. కాబట్టి వృషభరాశివారు, ఈ సమయాన్ని గౌరవించండి. మీ హృదయాన్ని విశ్వాసంతో నింపండి. మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచండి. మీ పనులను నిబద్ధతతో చేయండి. మీరు చేసే ప్రతి మంచి పని మీకు మరింత మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు చేసే ప్రతి ప్రార్థన మీకు మరింత శక్తిని ఇస్తుంది. మీరు చేసే ప్రతి నిర్ణయం మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. చివరిగా ఒక మాట, మీరు నమ్మకం కోల్పోకండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా భగవంతునిపై విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎప్పుడు వదలడు. మీరు ఈ 4 రోజులను సరిగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు చూస్తారు. మీ కలలు నిజమవుతాయి. మీ జీవితం ఒక కొత్త దిశలో సాగుతుంది. ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. మీ కష్టాలకు ముగింపు దగ్గరపడింది. మీ ఆనందానికి ఆరంభం మొదలైంది. ధైర్యంగా ముందుకు సాగండి. విశ్వాసంతో ముందుకు సాగండి. విజయమే మీకు ఎదురుగా నిలబడి ఉంది.
చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవి నమః అని కామెంట్ చేస్తే మీకు శుభ ఫలితాలు వేగంగా వస్తాయి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.